వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. తక్కువ కాంపిటీషన్ ఉండే గవర్నమెంట్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇంతకుముందు ఎవ్రీ మంత్లో 5-6 నోటిఫికేషన్స్ ఇలాంటి కాంపిటీషన్ తక్కువ ఉన్నటువంటి జాబ్స్కి నోటిఫికేషన్స్ విడుదలయ్యేవి. బట్ ఈ మధ్య కాలంలో చాలా రేర్గా ఇలాంటి నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు. ఎందుకు ఈ జాబ్స్కి కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది అంటే, ఇక్కడ ఈ నోటిఫికేషన్కి ఎంతమంది అభ్యర్థులు అప్లై చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు కొంతమందికి మాత్రమే, అంటే 1:3 లేదా 1:5, మ్యాక్సిమం అంటే 1:15 రేషియోలో మాత్రమే హాల్ టికెట్స్ అనేవి పంపిస్తారు. ఒకవేళ మీకు హాల్ టికెట్ వచ్చింది అంటే ఇక మీకు 50% జాబ్ వచ్చినట్లే. ఆ తర్వాత వాళ్ళు పెట్టేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఏ విధంగా మీరు పర్ఫార్మెన్స్ ఇచ్చారు అనే దాన్ని బట్టి మనకి మీ యొక్క ఫైనల్ సెలెక్షన్ అనేది ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అందిస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. డియర్ ఫ్రెండ్స్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ కోసం అఫీషియల్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. గ్రూప్ సి సివిలియన్ జాబ్స్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కు సంబంధించి టోటల్గా 6 వేకెన్సీ ఉన్నాయి. ఈ 6 వేకెన్సీలో 3 వేకెన్సీ అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయి. అన్రిజర్వ్డ్ అంటే ఈ కేటగిరీ జాబ్స్కి ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్, ఎవరైనా సరే అన్రిజర్వ్డ్లో ఉన్నటువంటి ఈ 3 జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఓబీసీ కేటగిరీకి సంబంధించి 2 వేకెన్సీ ఉన్నాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్, ఈ 4 కేటగిరీ వాళ్ళకి పోస్టులు రిజర్వేషన్ చేయబడలేదు కాబట్టి అన్రిజర్వ్డ్లో ఉన్నటువంటి యూఆర్ కేటగిరీలో ఉన్నటువంటి ఈ జాబ్స్కి మిగిలిన వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎకనామికలీ వీకర్ సెక్షన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి 1 వేకెన్సీ రిజర్వేషన్ చేయబడి ఉంది. ఇక ఈ జాబ్స్కి కనుక మనం సెలెక్ట్ అయితే మనకి పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఐఏఎఫ్ యొక్క కమాండింగ్ ఆఫీస్ అనేది మనకి బెంగళూరులో ఉంది. సో ఇక్కడ మనకి పోస్టింగ్ అనేది ఇస్తారు. ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇవి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కాదు, పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. ఇక ఈ జాబ్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే 18 నుంచి 28 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఓబీసీ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో 18 నుంచి మనకి 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీకి సంబంధించి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వాళ్ళ యొక్క సర్వీస్ రూల్స్ని బట్టి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎక్స్ సర్వీస్మెన్కి మారుతుందన్నమాట. ఇక ఈ జాబ్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేయాలి అనుకుంటున్నారో, అన్రిజర్వ్డ్లో ఉన్నటువంటి జాబ్స్కి అప్లికేషన్ చేయాలంటే మాత్రం ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించదు. అది మీరు గమనించాలి. ఇక డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఆల్రెడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కాంట్రాక్టువల్ జాబ్స్ చేస్తున్నా లేదా ఇతర ఏ జాబ్ చేస్తున్న వాళ్ళకైనా సరే, వాళ్ళైతే అన్రిజర్వ్డ్ అయితే 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ అయితే 45 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఈ జాబ్కి సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే జాబ్కి సంబంధించి ఇది ఏ సంస్థలో అయినా సరే అత్యంత లో క్యాడర్లో ఉండేటువంటి జాబ్ అన్నమాట. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది చాలామంది అభ్యర్థులు ఇది లో కేటగిరీకి సంబంధించింది కదా, అంటే తక్కువ అర్హతతో ఉంటుంది కదా, శాలరీ కూడా తక్కువే ఉంటుంది స్టార్టింగ్లో. సో మరి ఫ్యూచర్లో దీనికి ఎటువంటి బెనిఫిట్స్ అన్నా ఉంటాయా, ప్రమోషన్స్ ఉంటాయని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో దీనికి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది ఒక సంస్థలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ ఉంది అనుకుంటే, ఆ లోయర్ క్యాడర్లో ఏదైనా జాబ్ ఉంటుందంటే అది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్. అయినా కూడా ఫ్యూచర్లో మీకు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ సంస్థలోనే అదే ఆఫీస్లో మీరు హైయెస్ట్ పొజిషన్స్ కూడా వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే తర్వాత లోయర్ డివిజన్ క్లర్క్ అని, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే జూనియర్ అసిస్టెంట్, ఇలా మంచి మంచి ప్రమోషన్స్తో మీరు మంచి ఫ్యూచర్లో మంచి పొజిషన్స్ కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్ గురించి ఎవరైనా ఆలోచించేట్టుగా ఉంటే మీరు ఒకసారి ఆలోచించుకొని జాబ్ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోండి. ఇక పే లెవెల్ 1 ద్వారా మనకి 18,000 రూపాయల బేసిక్ పే అనేది ఉంటుంది. ఈ 18,000 రూపాయల బేసిక్ పేతో పాటుగా మనకి డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్,
ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ అలవెన్సెస్ అనేవి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఇస్తారు. సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే నియర్లీ మనకి 40,000 వరకు స్టార్టింగ్లో శాలరీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే 10th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది. ఈ జాబ్కి మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 రకాల క్వాలిఫికేషన్స్ అడిగారు. ఒకటి ఎసెన్షియల్ అన్నారు, ఇంకొకటి డిజైరబుల్ అన్నారు. సో ఎసెన్షియల్ అంటే తప్పనిసరిగా ఈ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి, మనకి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏంటి, 1 year ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. సో ఇది డిజైరబుల్ ఉన్నా లేకపోయినా సరే ఓన్లీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మనం ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి సెలక్షన్ అనేది చేస్తారు. ఈ ఎగ్జామినేషన్ 100 మార్కులు కండక్ట్ చేస్తారు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 100 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఓకేనా. సో ఇక దీనికి ఎటువంటి స్కిల్ టెస్ట్లు ఏమీ ఉండవన్నమాట. ఓన్లీ రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా మనకి సెలెక్షన్ అనేది చేస్తారు. క్వశ్చన్ పేపర్ అనేది మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. తెలుగులో క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. ఇక ఈ జాబ్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేయాలి అనుకుంటున్నారో మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేట్ నుంచి 30 రోజుల్లోపు మనం అప్లికేషన్ చేసుకోవాలి అంటున్నారు. సో ఈ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది ఇది 27 జూన్ రోజున విడుదల కాబోతుంది అనమాట. ఓకేనా. సో 27 జూన్ రోజున విడుదల కాబోతుంది. నెక్స్ట్ మంత్ 26th లోపు మీరు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఇది అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్. నెక్స్ట్ ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లికేషన్ చేయాలి అనేది క్లియర్గా నేను మీకు చెప్తాను చూడండి. సో ఇక్కడ ఈ నోటిఫికేషన్లోనే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళు ఇచ్చారు. సో ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు చూసుకొని ఒక A4 షీట్లో టైప్ చేసుకోండి. ఓకేనా. సో మీ దగ్గర కంప్యూటర్ ఉంటే మీరే టైప్ చేసుకోండి, లేదా నెట్ సెంటర్కి వెళ్ళి ఈ విధంగా ఇది ఏ విధంగా ఉందో అదే ఇక్కడ ఇచ్చారు కదా మనకి. సో దీన్ని ఈ అప్లికేషన్ ఫామ్ని అలాగే టైప్ చేసుకోండి. సో ఇందులో ఏవైతే కాలమ్స్ ఉన్నాయో ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా టైప్ చేసుకోవాలి మీరు. చేసుకున్న తర్వాత కింద మనకి ఫర్ అఫీషియల్ రికార్డ్ ఓన్లీ అని ఉంది కదా, అది కూడా మీరు సపరేట్గా టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ మొత్తం ఇక్కడ వరకు ఓకేనా. ఇది మొత్తం టైప్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఫిల్అప్ చేయాలి. ఏంటి, ఫస్ట్లో అప్లికేషన్ ఫామ్ 1 సీరియల్ నెంబర్ 1 నుంచి 15 వరకు ఉంది కదా, ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాలి. కింద ఫర్ అఫీషియల్ రికార్డు ఓన్లీ అని ఉంది కదా, అది ఆఫీసర్స్ ఫిల్ చేస్తారు. మీరు దీన్ని టైప్ చేసి పేపర్ పెట్టాలి, కానీ దీన్ని ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో అది మీరు గమనించాలి. సో ఇప్పుడు దీంతో పాటుగా అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీ డాక్యుమెంట్స్ జిరాక్స్ ఏవైతే ఉన్నాయో, ఏమేమి కావాలి డాక్యుమెంట్స్ అంటే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్లు, ఏజ్కి సంబంధించి ప్రూఫ్ ఏదో ఒకటి 10th క్లాస్ మార్క్స్ కార్డు కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే పెట్టండి, లేదా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే పెట్టండి, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి. ఇలా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అయితే ఆ సర్టిఫికేట్ పెట్టాలి. ఇలా సర్టిఫికేట్స్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ పెట్టి సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకొని, సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరే ఆ జిరాక్స్ కాపీస్ పైన కింద సైన్ చేయాలన్నమాట. ఓకేనా. చేసుకొని మీ యొక్క అప్లికేషన్స్ అనేవి ఒక అడ్రస్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. అది ఏ అడ్రస్కి సెండ్ చేయాలి అంటే మనకి ఇక్కడ 10 రూపాయల స్టాంప్ అంటించి దానిలోపు ఇంకొక ఎన్వలప్ కూడా పెట్టి, ఇంకొక ఎన్వలప్ ఎందుకు అంటే వాళ్ళు తిరిగి మనకి హాల్ టికెట్ పంపించడానికి ఇంకొక ఖాళీ ఎన్వలప్ కూడా మనం పంపించాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఏ అడ్రస్కి మనం అప్లికేషన్ సెండ్ చేయాలి అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, కమాండెంట్ IIF విమానపుర PO బెంగళూరు 560017. ఈ యొక్క అడ్రస్కి మన అప్లికేషన్స్ అనేవి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.